ఇప్పుడు ఇది sin x ఫంక్షన్, ఇది 0, ఈ వాల్యూ అంతా π/2, ఇది π, ఇది 3π/2, ఇది 2π, ఇది 5π/2, ఇది 3π. అలాగే ఇది -π/2, -π, -3π/2, -2π అండ్ సో ఆన్. ఓకేనా? ఇలా ఉంటుంది ఫంక్షన్. -1 to దాని రేంజ్ అంతా -1 నుంచి 1 వరకు ఉంటుంది దీని రేంజ్. ఓకేనా? అయితే మనకు sin 30 వాల్యూ కావాలనుకోండి, sin 90, sin 30 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. sin 30 అంటే sin 30 అంతా π/6. π/6 వాల్యూకి x వాల్యూ π/6 పెడితే మనకి y వాల్యూస్ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇక్కడ 1/2 దగ్గర, ఇది 1/2 లైన్ అనుకోండి, ఇది 1/2 లైన్. 1/2 లైన్ చూసుకుంటే మనకి π/6 దగ్గర వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది చూడు 1/2కి, అంటే ఈ వాల్యూ దగ్గర. ఈ వాల్యూ ఎంత అవుతుంది? π - π/6 అంటే 5π/6 ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకుంటే అంటే 2π అంటే sin x అనేది ఏంటి? పీరియడిక్ ఫంక్షన్. 2π యాడ్ చేసి కొద్ది కూడా ఈ వాల్యూస్ వస్తూనే ఉంటాయి. నంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇన్ఫైనైట్ వాల్యూస్ అలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వస్తాయి. ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తూనే ఉన్నాయి. మనకు కావాల్సిందంటే ట్రిగనమెట్రిక్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ని మనం ఏదన్నా దాన్ని మన ఫంక్షన్ అని చెప్పేసి అనాలంటే మనకి ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వాల్యూ ఆఫ్ వై ఉండాలి. అంతేగాని మనకి 2 వాల్యూస్ వస్తే 2 3 ఇన్ఫైనైట్ వాల్యూస్ అలా వస్తూ ఉంటే మనం వీ కెనాట్ సే దట్ ఈజ్ ఎ ఫంక్షన్. అర్థమైందా? బేసిక్గా ట్రిగనమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నాట్ ఇన్వర్టబుల్. ట్రిగనమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్టబుల్ ఫంక్షన్స్ కాదు. అవేంటంటే మనం ఫోర్స్బుల్గా ఇన్వర్టబుల్ చేసాం. ఇన్వర్టబుల్ చేయడం అంటే ఫోర్స్బుల్గా ఇన్వర్టబుల్ చేయడం అంటే ఏంటి? దాని డొమైన్ని రిస్ట్రిక్ట్ చేసేసి ఇంతవరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్ ఆఫ్ పీరియడ్లో ఈ పీరియడ్లో ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వాల్యూ ఆఫ్ వై మనకి దొరుకుతుంది అని చెప్పేసి అని మనం రిస్ట్రిక్ట్ చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్ ఈజ్ ఇన్వర్టబుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్ ఈజ్ ఇన్వర్టబుల్ అని చెప్పేసి అని మనం రిస్ట్రిక్ట్ చేసి డొమైన్ని రిస్ట్రిక్ట్ చేసి మనం ఫోర్స్బుల్గా ఇన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని డొమైన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇది -π/2 నుంచి +π/2 వరకు ఇలా ఉందనుకోండి. ఇలా ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నాం అనుకోండి, రెడ్ మార్క్ చేస్తాను చూడండి. ఇది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుద్దని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే నేను ఫార్మల్గా కూడా మన డెఫినేషన్స్ నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఏ వాల్యూ తీసుకున్నా కానీ ఎక్స్ యొక్క ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి వై వాల్యూ ఒకటే వస్తుంది. ఎక్స్ దగ్గర ఇక్కడ తీసుకున్నా సరే మనకు ఒకే ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ తీసుకున్నా సరే ఒకే వాల్యూ, ఇక్కడ తీసుకున్నా ఒకే వాల్యూ వస్తుంది, ఇక్కడ తీసుకున్నా ఒకే వాల్యూ, ఇక్కడ తీసుకున్నా సరే ఒకే వాల్యూ వస్తుంది. బట్ ఇది మళ్ళీ రిపీట్ అయితే ఇక్కడ తీసుకున్న ఏదైనా వాల్యూ వచ్చిందనుకోండి, మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇది మళ్ళీ తీసుకుంటే ఈ వాల్యూ మళ్ళీ రిపీట్ అయిపోతుంది. మళ్ళీ వాల్యూ ఇక్కడ మరి రిపీట్ అయిపోతుంది, ఈ వాల్యూ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది, ఈ వాల్యూ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిపోతుంది. అంటే 2 టైమ్స్ వస్తున్నాయి. 2 టైమ్స్ కాదు, ఇది మొత్తం తీసుకుంటే ఇన్ఫైనైట్ టైమ్స్ వస్తాయి. బట్ మనకు ఒకే ఒక వాల్యూ కావాలి కాబట్టి ఈ డొమైన్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు? -π/2 నుంచి π/2 వరకు రిస్ట్రిక్ట్ చేసేస్తే ఫంక్షన్ విల్ బి ఇన్వర్టబుల్ అవుతుందన్నమాట. అంటే బైజెక్టివ్ ఫంక్షన్ అయి ఉండాలి. 1/1 ఫంక్షన్ అయి ఉంటే ఇట్ విల్ బి ఇన్వర్టబుల్ ఫంక్షన్ అవుతుంది. అంటే మనకి ఒకే ఒక వాల్యూ ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ sin x ఎగ్జాంపుల్లో మనం దాని డొమైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు? -π/2 నుంచి π/2 వరకు రిస్ట్రిక్ట్ చేసేస్తే అది ఇన్వర్టబుల్ ఫంక్షన్ అవుతుంది.
దట్ ఈస్ ద మెయిన్ లాజిక్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. అర్థమైందా? మొత్తం అన్నిటికీ కూడా దాన్ని ఆల్ డొమైన్లో మనం ఇన్వర్టబుల్ చేయలేం. దాన్ని డొమైన్ ఏంటి, sin x డొమైన్ ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్. ఆ రియల్ నెంబర్స్ మొత్తం అన్నీ మనం ఇన్వర్టబుల్ చేయలేం. దానికి ఏంటంటే కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. డొమైన్ రిస్ట్రిక్ట్ చేస్తేనే అది ఇన్వర్టబుల్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నాట్, నోట్ రాసుకోండి ఇక్కడ, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నాట్ బేసికల్లీ ఇన్వర్టబుల్. బేసికల్లీ ఇన్వర్టబుల్ trigonometric functions are not basically invertible, which are they are forcibly inverted, forcibly inverted by restricted the domain. రిస్ట్రిక్టెడ్ ది డొమైన్ మనం రిస్ట్రిక్ట్ చేసి దాన్ని మనం ఫోర్స్బుల్గా మనం ఇన్వర్టబుల్ చేస్తున్నామని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? ఇది మీకు అర్థమైతే ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్. దానికి నేను పక్కన డయాగ్రామ్ కూడా వేసి మీకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అర్థమవుతుంది. నేనైతే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఒక్క నిమిషం. సైన్ ఇన్వర్స్ ఇది దేని నుంచి, -1 నుంచి 1, డొమైన్ -1 నుంచి 1 వరకు, -1 నుంచి 1 ఇది ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం, -π/2 నుంచి π/2 వరకు డిఫైన్ చేస్తాం. ఎందుకో కూడా నేను పక్క డయాగ్రామ్ మీకు చూపిస్తాను అర్థమయ్యేటట్టు, డోంట్ వర్రీ. ఓకేనా? -π/2 నుంచి π/2 వరకు మనం డిఫైన్ చేయగలం. సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ని మనం -1 నుంచి -1 to 1 ఈ డొమైన్ నుంచి రేంజ్ ఎక్కడ వరకు ఉంటుంది, -π/2 నుంచి π/2 వరకు మనం ఈ ఇన్వర్టబుల్ చేయగలం సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ని. ఓకేనా? ఇన్వర్స్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ x belongs to -1 to 1 by sin inverse x is equal to theta if and only if theta belongs to -π/2 से π/2, -π/2 to π and sin theta is equal to x. ఇది మీకు అర్థమైందా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్ని మనం సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ని డొమైన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, -1 నుంచి. ఎందుకంటే డొమైన్ ఇది ఎందుకు తీసుకున్నాం మనం, ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూస్తే మనం ఫోర్స్బుల్లీ ఇన్వర్ట్ చేసాం. ఎక్కడి నుంచి, -π/2 నుంచి
π/2 వరకు మనం ఇన్వర్ట్ చేసామని చెప్పేసి అనుకున్నాం. ఇలాగా ఓకేనా, ఇన్వర్ట్ చేసాము. ఇన్వర్టబుల్ -π/2 π/2. బట్ ఇక్కడ తీసుకునేటప్పుడు మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో తీసుకునేటప్పుడు sin ఇన్వర్స్ x = θ. ఇలా కదా మనం, ఇదేంటిది వాల్యూ, ఇదేంటిది యాంగిల్. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం వాల్యూ తీసుకోవాలి. ఇది కూడా 1 నుంచి 1 వరకు, -1 వరకు. ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకోవాలి, వాల్యూ తీసుకోవాలి. అండ్ వై యాక్సిస్ మీద యాంగిల్స్ తీసుకోవాలి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎలా తీసుకున్నాం అనుకోండి, ఇది -1 1. అర్థమైందా? ఫంక్షన్ మనం ఎలా తీసుకుంటాం, ఇది sin ఇన్వర్స్ x ఫంక్షన్. ఇదేమవుతుంది, ఇది π/2. ఇదేంటో రఫ్గా చెప్తున్నా, మళ్ళీ డయాగ్రామ్స్ మళ్ళీ ఈ గ్రాఫ్స్ మళ్ళీ చెప్తాను నేను, డోంట్ వరీ. ఇదేంటంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఓకేనా. ఇక్కడ డొమైన్లో వాల్యూస్ ఎందుకు తీసుకుంటున్నామని చెప్పడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే sin ఇన్వర్స్ x ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్గ్యుమెంట్లో వాల్యూస్ ఉంటాయి, ఆన్సర్లో యాంగిల్స్ ఉంటాయి. అంటే ఆర్గ్యుమెంట్లో ఎక్స్ ఉందంటే డొమైన్ అంటే వాల్యూస్ ఉండాలి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఉండాలి, వై యాక్సిస్ మీద యాంగిల్స్ ఉండాలి. కాబట్టి ఇది ఏమిటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏమవుతుంది, రివర్స్ అవుతాయి, రోల్ రివర్స్ అవుతుంది. వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అవుతుంది అనమాట. అది ఇది -1 నుంచి 1 దీని డొమైన్. రేంజ్ -π/2 π/2 ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ లోపలనే -1 నుంచి 1 వరకే మనం పెట్టాలి. మనం ఇన్పుట్ చేయగలం, డొమైన్ ఇంతవరకే మనం ఇన్పుట్ చేయగలం. బై sin ఇన్వర్స్ x = θ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ θ బిలాంగ్స్ టు -π/2 π/2 అండ్ sin θ = x. ఇది బేసిక్గా sin ఇన్వర్స్ xకి డెఫినేషన్. ఇలా చూడండి, మనకి ఒకే ఒక వాల్యూ రావాలి అంటే మనకి 0 నుంచి π/2 వరకు తీసుకుంటాం. π/2 వరకు తీసుకుంటే ఇది π/2 కదా, ఇది π/2, ఇది -π/2. ఇక్కడ తీసుకుంటే మొత్తం అన్ని పాజిటివ్ వాల్యూస్ అన్ని కవర్ అయిపోతాయి. ఇక్కడ మొత్తం తీసుకుంటే సైన్ యొక్క ఏ వాల్యూ, ఎక్స్ యొక్క ఏ వాల్యూ తీసుకున్నా సరే, బిట్వీన్ -1 to 1 ఏ వాల్యూ తీసుకున్నా సరే, 0 to 1 ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి పాజిటివ్ యాంగిల్స్ అన్నీ మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో కవర్ అయిపోతాయి. అలాగే 0 నుంచి -1కి తీసుకున్నాం అనుకోండి, అంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే మనకి ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్స్ అన్నీ మనకి కవర్ అయిపోతాయి. అంటే దీని యొక్క డొమైన్, మన రేంజ్ని ఎక్కడి వరకు తీసుకుంటాం, సైన్ని, ఇది నెగిటివ్. సైన్ యొక్క రేంజ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం, -π/2 నుంచి π/2కి తీసుకుంటే పాజిటివ్ యాంగిల్స్ కవర్ అయిపోతాయి, అలాగే నెగిటివ్ యాంగిల్స్ మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి దీన్ని -π/2 π/2 వరకు మనం తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? అలాగే